ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం నిన్న మామిడికాయ తురుముతో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒక కర్రీ అనేది చూపించాను కదా. ఈరోజు కూడా మనం ఒక కర్రీ మనకు మన ఛానల్లో వస్తుంది, చూడండి. ఓకే, ముందుగా మనము పాలకూర ఒక 2 కట్టలు మంచిగా కడిగి తరిమి పెట్టుకోవడం జరిగింది. తర్వాత కందిపప్పు ఒక 2 కప్స్, అదేవిధంగా పచ్చిమిర్చిని ఈ విధంగా మనము ఒక 8 తీసుకున్నాను. ఈ విధంగా పొడుగున్నాయి, మనం ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని మనం కుక్కర్లో వేసుకుంటాం. అదేవిధంగా ఒక చింతపండు, ఈ సైజు చింతపండు వేస్తున్నాను. అదేవిధంగా ఒక 1/2 స్పూన్స్ పసుపు, వాటర్ 2 కప్స్ పోసాను. మళ్ళీ ఒక 3 కప్స్ దాకా పడతాయి. మనం 1.5 కప్పు తీసుకున్నాం పప్పును, కందిపప్పును కడిగి. అదేవిధంగా 3 కప్స్ వాటర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలకూరను దీంట్లో కుక్కర్లో వేస్తున్నాం. మనము కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే కుక్కరు మనం మంట కొంచెం మీడియంలో అన్న పెద్దగానన్నా పెట్టినప్పుడు పొంగకుండా ఉంటుంది ఆయిల్ వేస్తే. ఇప్పుడు మనము కుక్కర్ క్లోజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుని వెలిగించుకుందాము. కొంచెం మీడియం పెట్టండి, ఒక 4 విజిల్స్కి అయిపోతుంది మనది. ఓకేనా. ఇప్పుడు మనము చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా పొంగుతుంది కదా, ఈ విధంగా పొంగడానికి మనం ఏ విధంగా టిప్పు వాడుతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఓకేనా. ఇప్పుడు తిరిగేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా చుట్టూ వేయడం ద్వారా కింది నుంచి అది మంచిగా పొంగుతుంది. ఓకేనా. సైడ్లు ఇట్లా ప్రెస్ చేయడం ద్వారా కొంచెం పొంగడం జరుగుతుంది. ఓకేనా. ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. మా ఇంట్లో మాత్రం ఆయిల్ లేకుండా చపాతీ చేయండి. దీని మీదకి మంచిగా పాలకూర పప్పు కానీ ఏ కర్రీస్ అయినా చపాతీ పైకి చాలా బాగుంటుంది. మనం చూస్తారు కదా నెక్స్ట్ ఏ విధంగా చేస్తానో. ఓకే, ఇప్పుడు 2వ చపాతీ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం కదిలించకుండా ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం పొరలుగా వస్తుంది. దీని టిప్పు నేను నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక గరిటె నూనె తీసుకుంటున్నాను. నూనె కాగే వరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడ మనము నూరు పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, వేసానండి. అదేవిధంగా కరివేపాకు, కొంచెం చిన్నగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక టిప్పు యూజ్ చేస్తున్నామండి. కొద్దిగా సాల్ట్ వేయాలి, ఒక చిటికెడు కన్నా తక్కువ. కొంచెం సాల్ట్ వేయడం ద్వారా ఆ యొక్క ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్గా తయారు. ఈ ఎక్స్ట్రా వాటర్ను మనము ఒక గిన్నెలోకి వంపుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ అనేది మనకు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మనం రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక తీసినాం కదా పప్పులోకి వెళ్ళి. ఓకేనా చందన? ఓకే.
ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒక 1 మినిట్ పెట్టాలి. ఓకేనా? మనం ఎందుకంటే తీసిన వాటర్ మళ్ళీ దానికి మిక్స్ కావాలి కాబట్టి. 2 కలర్ఫుల్గా ప్రోటీన్, విటమిన్ అన్నీ కలగాల్సిన కర్రీ. కానీ ఎంతమంది తింటున్నారండి ఈ రోజులో? అన్నీ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. అవన్నీ వేస్ట్ ఫుడ్ అండి. మనం ఇంట్లో మంచిగా తయారు చేసుకొని నోటికి, కంటికి ఇంపుగా తీసుకోవడం వల్ల ఎంత మంచిగా ఉంటుందండి. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. మనం కలుపుకోవాలి. ఎండాకాలం కదా, కొంచెం మనకి జ్యూసీగానే ఉండాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాలింపును దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నామండి. చందన, టేస్ట్ ఎలా ఉందో చూస్తావా? ఓకే 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 బాగుంది. సూపర్. అదేవిధంగా మీరు కూడా తయారు చేసుకొని ఏ విధంగా టేస్ట్ చేశారనేది నాకు కామెంట్లో చేయండి. ఓకే అండి, ఈరోజు పాలకూర పప్పు చపాతీ చేసి చూపించాను నేను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.